ఆంధ్రప్రదేశ్. ఇది నేను L2 కంప్లీట్ చేశాను. L1లో అలాగైతే వెయిట్ లాస్ అయింది, స్కిన్ టోన్ మారింది. ఇవి ఇప్పుడు కూడా జనరల్గానే ఉన్నాయి. సో L1కి నేను L1 ముందు 122 కేజెస్ ఉన్నాను. L1 అయిపోయేసరికి 114కి వచ్చాను. తర్వాత 3 months గ్యాప్లో 3 కేజెస్ పెరిగాను మళ్ళీ. అయితే 3 కేజీసే పెరగడం అనేది నిజంగా వండర్. నా నా బాడీ తత్వానికి దగ్గర నేను 122కి వెళ్ళిపోయి ఉండాలి 3 monthsలో. అది జరగలేదు. సో 3 కేజీస్ పెరిగి 117కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు దగ్గర 110 ఉన్నాను. సో ఓవరాల్గా L1 L2లో కలిపి 12 కేజీలు తగ్గాను గురూజీ వెయిట్. తర్వాత స్కిన్ అయితే చాలా స్మూత్గా మారింది, గ్లో బాగా వచ్చింది, మంచి కలర్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఇవి వెయిట్ లాస్ అండ్ స్కిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మెంటల్గా వచ్చేసి సో మనం ఒకసారి మధ్యలో అగ్నిహోమం చేసాం. ఈ హోమం చేసిన తర్వాత నా థాట్ ప్రాసెస్ అనేది యూని డైరెక్షన్లో ఫోకస్డ్గా మారింది. అది చేసిన తర్వాత మాత్రం దేన్నైతే పట్టుకుంటాం దాని మీద 100% కాన్సన్ట్రేషన్, చుట్టుపక్కల వేరైతే కనిపించినంత కాన్సన్ట్రేషన్ తయారైంది. ఆ సినిమాలో చూపిస్తారు చూడండి, అర్జున్ని గురి చూడమంటే కళ్ళు మాత్రం కనిపిస్తుంది, ఇంకేం కనిపించలేదు అన్నట్టు. అట్లా ఫోకస్డ్గా మారింది. అది చేసిన తర్వాత మరి దానివల్ల లేకపోతే ఈ ఓవరాల్ ప్రాసెస్లో ఏమన్నా మైండ్ అలా సెట్ అయిందో తెలియదు, కానీ అది చేసిన తర్వాత మాత్రం ఆ ఫోకసింగ్ అనేది బాగా పెరిగింది చేసే పని మీద. తర్వాత వాయిస్, నా వాయిస్కి యాక్చువల్గా బేస్ ఎక్కువ, పిచ్ తక్కువ. అలాంటిది ఇప్పుడు నేను యాక్చువల్గా లెక్చరర్గా పనిచేస్తుంటాను. బ్యాక్ సైడ్ బెంచెస్ కూడా లౌడ్గా వినిపిస్తుంది, వాయిస్ రీచ్ అవుతుంది బాగా. సో వాయిస్ అనేది బాగా బయటకు వస్తుంది క్లియర్గా. అదొకటి అబ్జర్వేషను. ఇంకా మెంటల్గా అయితే చాలా పీస్ఫుల్. గురూజీ చెప్తుంటారు లివింగ్ ఇన్ ప్రజెంట్ అంటే ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి, నిన్న ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ మూమెంట్ ఏంటి అనేది ఎవరితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్ప మైండ్లో రన్ అవ్వట్లేదు ఏం కూడా. మైండ్ అయితే వీలైనంత వరకు ప్లెజెంట్గా కామ్గా ఉంటుంది. అనవసరమైన థాట్స్ తీసుకొని ఫ్యూచర్ గురించి లేని కొన్ని బిల్డింగ్లు కట్టుకుంటూ ఇలాంటివన్నీ లేకుండా పీస్ఫుల్గా ప్రశాంతంగా ప్రజెంట్ లివింగ్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే అసలు బాడీ వెయిట్ కూడా తెలియట్లేదు. 110 కేజెస్ ఉన్నాననే కానీ అసలు ఆ ఫీలింగ్ ఎక్కడా కలగడం లేదు, అంత వెయిట్ ఉన్నానన్న ఫీలింగ్ కూడా. సో ఇది మెయిన్. ఇంకా సబ్జెక్ట్ పాయింట్కి వస్తే నాకు ఈ క్లాసెస్ ఈసారి మాత్రం L2లో గురూజీ నన్ను క్షమించాలి, నేను థియరీ క్లాసెస్కి ఎక్కువగా అటెండ్ కాలేకపోయాను సర్కమ్స్టాన్సెస్ వల్ల. రీజన్ చెప్పి తప్పించుకోవట్లేదు అనుకోవట్లేదు, కానీ నాకు అన్నీ కూడా 7 to 9 మధ్యలోనే పడ్డాయి. అంటే ఒకటి మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు, మా వైఫ్ నాకు జ్యూసెస్ చేయడము, పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, మా అమ్మని చూసుకోవాలి. ఆ టైంలో మా వైఫ్కి హెల్ప్గా ఉంటూ నేను కూడా ఆఫీస్కి రెడీ అవుతూ మళ్ళీ మా పాప 10th ఎగ్జామ్స్, ఆ అమ్మాయిని స్కూల్లో వదిలిపెట్టి మళ్ళీ నేను 1 hour జర్నీ చేసి ఆఫీస్కి రావాలి. ఇవన్నీ నాకు 7 to 9 మధ్యలోనే పడ్డాయి. దాంతోపాటు సమయమ్మ కూడా అటెండ్ అవ్వాలి. సో నేను అడిగుండొచ్చు టైము అని, మిగతా వాళ్ళందరూ ఎవరు అడగలేదు. అందరి కోసం నేను మిగతా వాళ్ళందరూ ఆ టైంలో ఉండి నేను ఒక్కడిని అడగడం బాగోదని నేను అట్లా అడ్జస్ట్ చేసుకుని నా తంటాలు నేను పడ్డాను. అందువల్ల క్లాసెస్ వీలైనప్పుడు అటెండ్ అవ్వడం, సమయం మాత్రం మిస్ అవ్వలేదు. సో అలాగా చేసుకుంటూ వచ్చాను. 1 hour జర్నీ చేయాలి మళ్ళీ అదే టైంలో 7 to 9 మధ్యలో. 9 కల్లా ఇక్కడ ఆఫీస్లో 90 లేదంటే హాఫ్ డే కట్ అయిపోద్ది. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో నేను ఈసారి చేయాల్సి వచ్చింది L2, కానీ సక్సెస్ఫుల్గా చేశాను. సో ఈ క్లాసెస్ నాకు బాగా నచ్చింది. డైమెన్షన్స్ ఎక్సలెంట్ నాలెడ్జ్. నేను చాలా పుస్తకాలు చదివాను, చాలా విన్నాను కూడా, కానీ నాకైతే L2 దీంట్లో డైమెన్షన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో వేర్ వీఆర్ అనేది కూడా అర్థమైంది. అది ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ డైమెన్షన్స్లో ఉన్నారనేది కూడా అర్థమైంది. చిన్న జోక్ చెప్పాలంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎక్కువగా గొడవలు రావడానికి కారణం డైమెన్షన్సే. వాళ్ళు ఒకరు L1లో ఉంటే ఇంకొకరు L2లో ఉంటారు. సో ఒకరు లాజిక్, ఒకరు ఎమోషను. సో దానివల్ల మేజర్గా గొడవలు వస్తుంటాయని అనుకోవచ్చు చెప్పాలంటే. లేడీస్ ఎప్పుడు కూడా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు, జెంట్స్ ఎప్పుడు లాజిక్గా ఆలోచిస్తుంటారు. ఈ లాజిక్ ఎమోషన్కి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఆల్వేస్. అవన్నీ కూడా క్లారిటీగా అర్థమైనాయి. రెండోది, కోపం అనేది L1లోనే చాలా తగ్గింది. అంటే ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను నేను, ఏది కూడాను దాచిపెట్టుకోవడం ఉండదు, ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడేస్తాను. సో అది ఒక్కోసారి ఎదుటి హర్ట్ చేస్తుంది కూడా, కానీ నేనేమనుకుంటానంటే ఇప్పుడు హర్ట్ అయినా కూడా మనం ఏంటో అర్థమైనాక వాళ్ళు దగ్గర అవుతారు.
కాబట్టి ఇప్పుడు హర్ట్ అయ్యారా లేదా అనేవన్నీ నేను పెద్ద పట్టించుకున్నాను. సో కొంత ఏంటంటే ఇప్పుడు ఏదంటే అది గబక్కన అనేయకుండా మాట్లాడకుండా, రెండోది అఫ్కోర్స్ మనం ఎందుకు హర్ట్ చేయాలి, కావచ్చు మనం కరెక్ట్గా ఉండొచ్చు, అంత మాత్రాన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాల్సిన అవసరం లేదు, అలాగని దొంగ తిరిగే వారం అని కూడా కాదు. కొంచెం సాఫ్ట్నెస్ అయితే బిహేవియర్లో వచ్చింది, అది ఇంట్లో వాళ్ళు కూడా నోటీస్ చేస్తున్నారు. రెండు లేజినెస్ బాగా తగ్గింది. ఇంకా నిద్ర విషయానికి వస్తే గురూజీ, ఇది వరకు పనుకొని కళ్ళు మూసుకుంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ చిన్న సౌండ్ వచ్చినా మెలకు రావడం, ఇది L1లోనే తగ్గింది. ఇప్పుడు ఇంకా పూర్తిగా తగ్గింది L2లో. ఆ చుట్టుపక్కల సౌండ్లు కానీ ఎప్పుడు కూడా మైండ్ ఎప్పుడు కూడా ఇంటి ఇంటి చుట్టూ, ఇంటి పరిసరాల చుట్టూనే తిరుగుతూ ఉండేది పనుకో ఉన్నా కూడా. కానీ ఇప్పుడు పనుకొని కళ్ళు మూసుకున్న తర్వాత డీప్గా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ బయట ఏం జరుగుతుంది అసలు నేను పడుకున్న నా బెడ్కి తగిలిన నా బాడీ స్పర్శ తప్ప అది కూడా ఒక 5 నిమిషాలకు పోతుంది, ఇంకేం తెలియట్లేదు అసలు, అంత డీప్గా వెళ్ళిపోతున్నా స్లీప్లోకి. సో దీస్ ఆర్ ది మేజర్ చేంజెస్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ L1 అండ్ L2. దట్స్ ఆల్ గురూజీ. ఇంకేదైనా మీరు చెప్పాలనుకుంటే అడిగితే చెప్తాను. నాకు చెప్పాలనిపించినవి ఇవి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను స్పెషల్గా వేరే ప్రాబ్లమ్స్ ఉండి అయితే రాలేదు. నేను ఒక వెయిట్ లాస్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటే గురూజీ ఫోన్ నెంబర్ దొరికింది. సో ఆ రోజు మాట్లాడితే సార్ చెప్పడం జరిగింది, ఇలా మేము చేస్తున్నాము, ఒక హెల్త్ అనే కాదు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి అని. అలాగే నేను ఈ ప్రోగ్రాంలోకి వచ్చాను. L1 L2 కంప్లీట్ చేశాను ఇప్పుడు. సో దీంట్లో మెయిన్ ఏంటంటే తగ్గిన తర్వాత కూడా ఇంత మామూలుగా మనం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తినడం స్టార్ట్ చేసినా కూడా అంత విగరస్గా అయితే పెరగడం లేదు. అదైతే నేను గమనించాను బాగా. ఇప్పుడు L1 స్టార్టింగ్లో నన్ను ఫేస్ చూసిన వాళ్ళు ఈరోజు చూస్తుంటే డెఫినెట్గా వాళ్ళు అబ్జర్వ్ చేయగలరు చేంజెస్ అనేవి, అంత బాగా చేంజెస్ వచ్చినాయని.